హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుష్ప ఆర్వి. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి శ్రావణ మాసం. అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రావణ మాసం ఆషాఢ మాసం తర్వాత వస్తుంది. ఈ మాసం పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టికి అందువలన శ్రావణ మాసం అని పేరు పెట్టారు. శ్రావణ నక్షత్రం ఆ మహావిష్ణు యొక్క జన్మ నక్షత్రం. పురాణ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని మన పురోహితులు చెబుతున్నారు. సాధారణంగా ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసంలో తిథి, వార, నక్షత్ర మరియు గ్రహాల స్థానము వల్ల అనేక శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. సూర్య భగవానుడు కర్కట రాశిలోకి ప్రవేశించిన అందువలన దక్షిణాయనం కూడా ప్రారంభమైంది. 6 మాసాల పాటు దక్షిణాయనం ఉంటుంది. పురుషోత్తమ మాసం ముగిసిన తరువాత శుద్ధ శ్రావణం ఉంటుంది. ఈ అత్యంత స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ రకాల పండుగలు మరియు వ్రతాలు జరుపుకుంటారు. అయితే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే, ఈ శ్రావణ మాసాన్ని ఉపవాసాలు మరియు పండుగల మాసంగా అంటారు. ఈ శ్రావణంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి, చెరువులు, నదులు నిండిపోతాయి. శివయ్యను పూజించడానికి శ్రావణ మాసం అత్యంతమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసాన సోమవారం రోజున పరమశివునికి పూజ చేయడం వలన ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. శివ ఆరాధన. పూర్వం దేవతలు సముద్ర మదనాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించారు. ఈ సమయంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు విషం బయటికి వచ్చింది. అదే సృష్టి నాశనానికి దోహదపడుతుందని గ్రహించిన దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించగా పరమశివుడు గౌరీదేవిని చూస్తాడు. గౌరీదేవి పరమశివునితో, ఈ దేవతలందరూ మన సంతానం, వారిని రక్షించటం మన బాధ్యత అని పరమశివుని ఆ గారాలన్నీ స్వీకరించాలని కోరెను. పరమశివుడు శ్రావణ మాసంలో విషాన్ని గారాలనందున ఉంచుకొని లోకాన్ని రక్షించెను. అందుకు గాను శ్రావణ మాసంలో సోమవారాలు భారతీయ హిందువులు అందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం అంతా ఆ పరమేశ్వరుని కొలుస్తారు. భక్తులు ఎవరైతే శ్రావణ సోమవారాలు పరమశివుని ఆరాధన చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమశివుని అనుగ్రహం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో శివ పూజలు. పరమశివుని అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ఈ ఆచారాలు పాటించాలి పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. పరమశివుని దర్శనం చేసుకోవాలి. బిల్వపత్రాన్ని ఆ శివునికి సమర్పించాలి. అలాగే మహామృత్యుంజయ మంత్రం, లింగాష్టకం మరియు శివ నామస్మరణ జరిపించాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శివయ్యను స్మరణ చేయాలి. శ్రావణ మంగళవారం. గౌరీ అమ్మవారి మాంగళ్య బలంతో పరమశివుడు ఈ పని చేశాడు కాబట్టికి శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. కుజదోషం, కాలసర్పం దోషం మరియు రాహుకేతు ఉన్నారు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వారి దోషం తొలగిపోతుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. నూతన వధువు వివాహం జరిగిన తొలి 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. నూతన వధువరులను ఇంటికి పిలిపించి పూజలు చేసి ఆ తర్వాత రాత్రి మేల్కొల్పులు నిర్వహిస్తారు. మంగళగౌరీ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రికి చెప్పినట్లు మరియు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. శ్రావణ మాస బుధ గురువారాలు. ఈ మాసంలో ప్రతి బుధవారం, గురువారం రోజున బుధుడు అలాగే గురుడు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మహావిష్ణువును కూడా పూజించడం విశేషం. విష్ణు సహస్రనామం పారాయణం వంటివి చేస్తారు. వారికి మంచి జరుగుతుందని విష్ణు పురాణాలలో ఉన్నది. పండుగంగా విఠలుడును కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. సంపూర్ణ తెలివితేటలు మరియు విద్య పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని చేస్తారు. శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములు పూజించినట్లే అని మన హిందువులు పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు వారి జీవితంలో దుఃఖాలు, కష్టాల నుండి బయటికి రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అని వేద పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం మంచిది అంటారు. శ్రావణ మాసం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఒక ఆశీస్సులతో పొందేందుకు అనుకూల సమయం అని భక్తులు నమ్ముతారు. ఆ రోజున అమ్మవారికి పూజలు చేయడం వలన సంతాన సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణ శనివారం. శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణువును ప్రతిరూపమైన రావి చెట్టును పూజిస్తారు. గోడలపై ఉన్న నరసింహస్వామి అవతారానికి పూజ చేస్తారని ప్రహ్లాదుని కోసం నరసింహ అవతారం ఎత్తాడు. దేవుడు అప్పుడు ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షం అవుతాడు. దానికి ప్రతిగా స్తంభం లేదా గోడపై స్వామివారిని చిత్రాన్ని పూజలు చేస్తారు. శ్రావణ ఆదివారం. శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రోజున స్త్రీలు ఆదిత్య రానుభయ వ్రతాన్ని చేస్తారు. సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ రోజున ఉపవాస దీక్షలు ఆచరిస్తారు.
ఆదివారం రోజున సూర్య భగవాన్ని ఆరాధించడం వలన మంచి జరుగుతుందని నమ్ముతారు. సో ఇది ఫ్రెండ్స్ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.